కవిత చేరికపై ప్రచారం అవాస్తవం. ఏదైతే వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుందో, కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి కూతురు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్సీ అనుకోవచ్చు, మాజీ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ గారి కూతురు కవిత గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు, చేరబోతున్నారు అనే వార్త అవాస్తవం అని నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారంట. కాంగ్రెస్ లో కవిత చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. భారత నేతల దోపిడీపై గతంలో కాంగ్రెస్ ప్రశ్నిస్తే రాజకీయ ఆరోపణలని అన్నారు. ఇప్పుడు కవిత చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని ప్రజలు నమ్ముతున్నారు. సో భారత దోపిడీకి ఆమె ఆరోపణలే రుజువు. భారత రాష్ట్ర సమితి చేసిన దోపిడీలకి ఇదివరకు వేరే పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తే అవి మొత్తం అబద్ధం అని చెప్పారు. కానీ ఇప్పుడు కవితనే చెప్తుంది కాబట్టి అది నిజమే అని మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. మాజీ సీఎం కుమార్తె అయినందువల్ల కవిత చేస్తున్న విమర్శలపై భారత స్పందించాలి. భారత ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని, మా ప్రభుత్వం భర్తీ చేసినవెన్నో అనేది అందరికీ తెలుసుకోవాలి. కేసీఆర్ కుమారుడి కోసం ఒక జిల్లా, అల్లుడి కోసం మరో జిల్లా, బిడ్డ కోసం ఇంకో జిల్లా అన్నట్టుగా విభజన చేశారు. భారత పాలనలో అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు చేశారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం 3 నుంచి 4 జిల్లాల్లో ఉంది. జిల్లాల పునర్విభజనకు శాస్త్రీయంగా జరగాలి. భాజపాకు రాష్ట్రంలో భవిష్యత్ లేదు. దేవుడి పేరు తీయకుండా ఆ పార్టీ రాజకీయం చేయదు. అసలైన హిందువులు కాంగ్రెస్ నేతలే. మేము ఇంట్లో దేవుడిని పూజిస్తాం, బయటకు వచ్చాక అన్ని మతాలను గౌరవిస్తాం. నాకు ముఖ్యమంత్రికి మధ్య ఎటువంటి అంతరం గ్యాప్ లేదు. మంత్రులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మేడారంలో మంత్రివర్గ సమావేశం పెట్టాలన్నది మంచి నిర్ణయం. సినిమా టికెట్ రేట్లు పెంచకూడదని ఎంత ప్రయత్నించినా సినీ పరిశ్రమను పెంచాల్సి వస్తుంది. సో జిల్లా కమిటీ డిసిసి అధ్యక్షులుగా నియమితులైన వారు కార్పొరేషన్ పదవులు ఉంటే వారి 2 ఏళ్ల పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ పొడిగింపు ఇవ్వము. ఎవరైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నారో, 2 years పోస్ట్ లో ఉన్నారో, 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు అని చెప్తున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇంకో క్లారిటీ ఏమి ఇచ్చారంటే కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వదు. ఇంకా మేమైతే దానికి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తలేము. కవిత ఇస్ నాట్ జాయినింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అనే క్లారిటీ మాత్రం మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చారు.